హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుందామా. సో ఇక్కడ చూడండి, కొన్ని నెంబర్స్ ఇచ్చారు. 7, 9, 130, అలాగే 16, 8, 320, అలాగే 11, 9 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమొస్తుంది అనేది వచ్చిందనమాట. సో దీన్ని మనం ఎలా చేయాలి? హారిజంటల్గా చేయాలా, వర్టికల్ చేయాలా అనేది మనకు కన్ఫ్యూజన్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడైనా ఇలాంటి ఫార్మేట్లో మనం హారిజంటల్గా చేయాలి. హారిజంటల్ అంటే ఇలా చూడాలన్నమాట. ఎందుకు అలా చెప్తున్నా అంటే, చూడండి, 2 స్మాల్ నెంబర్స్ ఉంది, ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది. 2 స్మాల్ నెంబర్స్ ఉంది, ఇక్కడ బిగ్ నెంబర్ ఉంటే ఇది హారిజంటల్ చేయాలి. ఇది ఒక ఆపరేషన్ లాగా ఉందా? చూడండి, 2 స్మాల్ నెంబర్స్, ఇక్కడ బిగ్ నెంబర్ ఉందంటే మనం ఆల్వేస్ ముందు మల్టిప్లై చేస్తాం, అంతే కదా. ఒకేసారి ఇక్కడ పెరిగిందంటే మల్టిప్లై చేయడమేనే కదా. సో ఎలా? 7, 9 63. 63కి 130కి సంబంధం ఉందా? లేదు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? 7 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత? 49 ప్లస్ 9 స్క్వేర్ ఎంత? 81. సరిపోయిందా? 130. అలాగే 16 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే ఎంత? 256. అలాగే 8 స్క్వేర్ అంట 64. సో అప్పుడు సరిపోయిందా? ఎస్, సరిపోయింది. అలాగే 11 స్క్వేర్ అంటే ఎంత? 121. 9 స్క్వేర్ అంట 81. సో ఇక లాస్ట్ 2 డిజిట్ చెక్ చేసుకోండి. 1 + 1 అంటే 2. లాస్ట్న ఈ ఆప్షన్స్లో 2 అనేది దేంట్లో ఎండ్ అయింది? 2తో ఎండ్ అయింది అనమాట. సో అట్ ది సేమ్ టైం ఈ క్వశ్చన్ని మీరు చెక్ చేసి చెప్పరా? థ్యాంక్ యూ.